ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ గెలుపులు, మున్సిపల్ గెలుపులు ఇవన్నీ. చివరికి ఆయన ఇల్లు కట్టుకోలేదన్నది ప్రచారం చేయడం దగ్గర నుంచి జగన్ పదే పదే కాన్సన్ట్రేట్ చేసి కుప్పంలోనే చంద్రబాబుని భయపెట్టాలని చూశాడు. అది చంద్రబాబుకి, లోకేష్‌కి బాగా కాలింది. ఓ రకంగా చెప్పాలంటే బయటకి చెప్పనటువంటి ఒక అనధికారిక ఒప్పందాలు ఇలా మధ్యన ఉంటాయి రాజకీయ నాయకులకి. ఎవరైతే ప్రధాన నాయకులకు సంబంధించిన నియోజకవర్గాలు కెలుక్కోరు, వీళ్ళు విమర్శిస్తుంటారు అంతే. ఇప్పుడు చిరంజీవి ఉన్నప్పుడు పులివెందులు పోలేదా, పవన్ కళ్యాణ్ పులివెందులు పోలేదా, చంద్రబాబు నాయుడు పులివెందులు పోలేదా, జగన్ కుప్పం పోలేదా, జగన్ భీమవరం పోలేదా, లేకపోతే గాజువాకు పోలేదా, పిఠాపురం పోలేదా, ఉంటాయి. కానీ అవతల ఉన్నటువంటి ప్రత్యర్థి ఒక పార్టీ అధినేతలు ఉన్నటువంటి ఏరియాల్లోకి వీళ్ళు కెలకరు. జగన్ కెలికేశాడు అప్పుడు. దాంతో జగన్కి తన నియోజకవర్గంలోనే చుక్కలు చూపించాలన్నటువంటి ఫీలింగ్ వీళ్ళకి వచ్చింది. అది ప్రాక్టికల్గా అమలు చేయడం బీటెక్ రవికి, అంతకుముందు సతీష్ రెడ్డికి ఎన్నో ఏళ్ళు ఉన్నా ఇవ్వనన్న అవకాశాలు ఇప్పుడు బీటెక్ రవికి ఇస్తున్నారు. ప్లస్ బీటెక్ రవికి సీఎం రమేష్ అండ కావచ్చు, ప్లస్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న పట్టు కావచ్చు. మొట్టమొదటిసారి కుప్పం చరిత్రలో ఓటర్ని పోలింగ్ బూత్కి రానియకుండా ఓట్లు వేసుకున్న సందర్భం చూసాం మొన్న. ఆదినారాయణ రెడ్డి వీళ్ళందరూ వేసిన స్కెచ్. చివరికి బయట నుంచి వచ్చిన వాళ్ళు పులివెందుల్లో ఓట్లు వేయడం, అసలు ఆ ఊళ్ళల్లో అడుగుపెట్టే దమ్మే లేనటువంటి స్టేజ్ నుంచి